హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నవిసరు డైరీస్. ఇవాళ మనం హైదరాబాద్కి 200 కిలోమీటర్స్ దూరంలో ఉన్న రామప్ప టెంపుల్ జోన్కి వచ్చేసినాం. ఈ రామప్ప టెంపుల్ మన ములుగు జిల్లాలోని పాలంపేట అనే గ్రామంలో ఉంది. హైదరాబాద్ నుంచి ఇక్కడికి చేరుకోవడానికి మాకైతే 4.5 hours పట్టింది. వచ్చే దారిలో లక్నవరం లేక్ వ్యూ చాలా బాగుంటుంది. ఒకవేళ వీలైతే తప్పకుండా చూడండి. ఇంకా టెంపుల్ టైమింగ్స్ విషయానికి వస్తే ఈ టెంపుల్ మార్నింగ్ 6కి ఓపెన్ చేసి ఈవినింగ్ 6 వరకు అయితే ఓపెన్గా ఉంటుంది. ఈ టెంపుల్ ఎంతో ప్రాచీనమైనది కాబట్టి దగ్గరలో ఉన్న స్కూల్ పిల్లల్ని ఇక్కడికి ఎక్స్కర్షన్కి తీసుకొస్తూ ఉంటారు. ఇంకా టెంపుల్ చరిత్ర విషయానికి వస్తే ఈ టెంపుల్ 13వ శతాబ్దంకి చెందినది. అప్పటి కాకతీయుల రాజైన గణపతి దేవుడు ఈ టెంపుల్ని నిర్మించాడు. ఎంతో చరిత్ర కలిగినదైన ఈ టెంపుల్ని యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా గుర్తించింది. ఇంకా ఈ టెంపుల్లో మహాశివుడు అయితే కొలువై ఉంటాడు. కాకపోతే ఈ టెంపుల్కి రామప్ప అనే పేరు ఎందుకని ఇచ్చారంటే అప్పట్లో ఈ టెంపుల్ని డిజైన్ చేసిన ఆర్కిటెక్ట్ పేరు రామప్ప. సో ఇంత బాగా డిజైన్ చేశాడని చెప్పి అప్పటి రాజు ఈ టెంపుల్కి రామప్ప టెంపుల్ని పేరైతే పెట్టారు. ఇంకా ఈ టెంపుల్ని ఎంత స్ట్రాంగ్గా నిర్మించారంటే అప్పట్లో ఎన్ని యుద్ధాలైనా ఎంతమంది రాజు దండయాత్రకు వచ్చినా తట్టుకొని ఇప్పటివరకు దృఢంగా నిలబడింది. ఇక్కడి లోకల్ వాళ్ళని అడిగి తెలుసుకుంటే వాళ్ళు చెప్పేది ఏంటంటే ఈ రామప్ప నుంచి వరంగల్ కిలాకి సొరంగ మార్గం అయితే ఉందంట. అప్పట్లో రాజులు ఇక్కడికి రావడానికి సొరంగ మార్గం ద్వారా వచ్చి దేవుడిని దర్శించుకొని తిరిగి మళ్ళీ అదే రూట్లో వెళ్ళిపోయేదంట. ఇంకా చూసిలుగా ఫ్రెండ్స్, రామప్ప టెంపుల్ ఎంత బాగుందో. ఇలాంటి చరిత్ర గల టెంపుల్ మీరు కూడా చూడాలనుకుంటే తప్పకుండా వెళ్ళిరండి. ఇంకా మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మా వీడియోని లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.